Hello friends, welcome to Sankalp Study Success. See, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది ఈ టాపిక్ మనం నేర్చుకుందాం ఈరోజు. వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఇది మీరు ఇంటర్మీడియట్లో ఆర్ఎల్స్ మీరు ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకునే ఉంటారు. ఒక్కసారి ఎట్ ఏ గ్లాన్స్గా ఒకసారి మనం రివైజ్ చేద్దాం. దీని మీద మీ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు అనేది కూడా మనం నేర్చుకుందాం. రైట్, సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, లుక్ ఎట్ దిస్ కాన్సెప్ట్. ఇది ఒక రెఫరెన్స్ కాన్సెప్ట్. ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఎట్లా చేయాలనేది ఒక ప్రొసీజర్ అనమాట. సి ఫ్రెండ్స్, సపోజ్ ఇఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ఈక్వల్ టు f(x, y) అనేది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది మన దగ్గర. ఎక్స్తో వైస్తో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే dy/dx ఈక్వల్ టు gx/h(y). అంటే ఏంటంటే ఎక్స్ వేరియబుల్స్తో ఒక ఫంక్షన్, వై వేరియబుల్స్తో ఒక ఫంక్షన్ని సపరేట్ చేసేసాం. అర్థమైతే సపరేట్ చేసి న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఇండివిజువల్గా ఇక్కడ కేవలం ఎక్స్ ఫంక్షన్స్, ఇక్కడ కేవలం వై ఫంక్షన్స్, పైన కిందైనా ఎక్స్ ఫంక్షన్స్ వై ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు. ఇలా స్ప్లిట్ చేయాలన్నమాట. రైట్, సో స్ప్లిట్ చేసినప్పుడు h(y) వెళ్తుంది, dx అటు తీసుకొచ్చామనుకోండి, నాకేమొస్తుంది h(y) ఇంటూ dy ఈక్వల్స్ టు gx ఇంటూ dx. అంటే ఏ పర్టికులర్ వేరియబుల్కి ఆ పర్టికులర్ డెరివేటివ్ దగ్గరికి మనం స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ టర్మ్ అటు తీసుకువెళ్ళాను అనుకోండి, gx dx మైనస్ h(y) ఇంటూ dy ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 అనుకున్న తర్వాత దానికి వేరియబుల్స్ని సపరేట్ చేసిన తర్వాత సి ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ gx dx మైనస్ ఇంటిగ్రల్ h(y) dy ఈక్వల్ టు c. ఎందుకని ఇంటిగ్రేషన్ చేస్తున్నాం? ఈ డెరివేటివ్స్ పోవడానికి. రైట్, అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? వేర్ c ఈజ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇక్కడ ఇది మీకు తెలిసిందే. సో దిస్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్ ఫర్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఇది ఖచ్చితంగా ఏం చేయాలంటే ఫస్ట్ వేరియబుల్స్ని సపరేట్ చేసుకోవాలి. అందుకే దీనికి వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనే మాట వచ్చిందనమాట. వేరియబుల్స్ని సపరేట్ చేశాక ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఆ ఈక్వేషన్ ఏంటి అనేది ఈ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతుంది మీకు. లెట్ us సాల్వ్ ప్రాబ్లమ్స్. లెట్స్ గో త్రూ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ e(x మైనస్ y ఇంటూ dx ప్లస్ e(y మైనస్ x ఇంటూ dy ఈక్వల్స్ టు 0). ఈ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఎట్లా? వేరియబుల్ సపరబుల్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఏంటి? ఇందాకే మనం చూసాము జనరల్ ఫార్మాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ అన్న? గివెన్ e(x మైనస్ y dx ప్లస్ e(y మైనస్ x dy ఈక్వల్స్ టు 0 కదా. సో నేనేం చేస్తానంటే ఒక టర్మ్ అటు తీసుకువెళ్ళినప్పుడు నాకేమొస్తుంది? e(x మైనస్ y dx ఈక్వల్స్ టు మైనస్ e(y మైనస్ x dy వస్తుంది. ఎస్ అనో? సో ఇక్కడ చూడండి, a(m మైనస్ n) అంటే a(m/a)n. ఎస్ అనో? మరి e(x మైనస్ y) అంటే e(x/e)y అని రాయొచ్చు. dx ఈక్వల్ టు మైనస్, ఇక్కడ ఎలా రాస్తాం? e(y డివైడెడ్ బై e(x dy) అని రాస్తాం. అవునా? చూడండి, e(x) ఉంది, dx ఉంది. ఇక్కడ e(x) ఇటు తీసుకొచ్చారనుకోండి, xలన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. e(y) ఇటు తీసుకెళ్ళాలనుకోండి, వైలన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. దట్ ఈస్ ద నథింగ్ బట్ వేరియబుల్స్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ని సపరేట్ చేస్తున్నాం దానికి ఇండివిజువల్గా. సో ఈ e(x) ఇటు తీసుకొస్తే e(x ఇంటూ e(x dx ఈక్వల్స్ టు మైనస్ e(y ఇంటూ e(y) ఎటు వెళ్ళిపోతున్నప్పుడు e(y dy అవుతుంది. అవునా? సో e(x ఇంటూ e(x) ఇట్ బికమ్స్ e(2x dx ఈక్వల్స్ టు మైనస్ e(2y) అవుతుంది. అవునా? e(y) a(m ఇంటూ a(n) a(m ప్లస్ n. ఎస్ అవును? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేద్దాం. దీన్ని ఇటు తీసుకొచ్చి యాడ్ చేసి ఈక్వల్ టు 0 పెట్టినా తప్పేం లేదు. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకేమొస్తుందన్నా, ఇంటిగ్రల్ e(2x dx ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ e(2y dy). అవునా కదా? మీరు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇంటిగ్రల్ e(2x dx అంటే e(2x డివైడెడ్ బై 2x యొక్క డెరివేటివ్ 2. ఎప్పుడైనా సరే డెరివేటివ్ చేసిన దాన్ని డినామినేటర్లో వేసుకోవాలి. తర్వాత ఇంటిగ్రేషన్లో ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ e(2y) అంటే e(2yకి e(2y) వస్తుంది. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కదా ఇంటిగ్రేషన్, కాబట్టి 2yకి డెరివేటివ్ ఎంత 2, అది డినామినేటర్లో వేసుకుంటాం. ప్లస్ c వస్తుంది. ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్లో చివరిలో ప్లస్ c వేస్తాం కదా. రైట్ ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి,
ఈ పవర్ 2x బై 2 ఈ మైనస్ ఈ పవర్ 2y బై 2 ఇటు తీసుకొచ్చినప్పుడు ప్లస్ ఈ పవర్ 2y బై 2 వస్తుంది ఈక్వల్స్ టు సి, అంతేనా? సో ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 2y divided by 2 equals to c, right? So what I will be getting, e power 2x plus e power 2y equals to 2c వస్తుంది, right? This is the required. దీన్ని సింపుల్గా ఇంకొకటి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది కాన్స్టెంటే కాబట్టి e power 2x plus e power 2y equal to c dash ఇలా కూడా చెప్పచ్చు, right friends? This is what the required answer. This is what the solution of the required differential equation by using variable separable method, right friends? This is a very very important question, basic question, previous year question as well. Please note this. Let us see the next question. Okay friends, look at the next question. Solve the differential equation dy by dx equals to e power 2x minus 3y plus x square into e power minus 3y, right? Okay, so first of all given equation ఏంటనేది మనం రాసుకోవాలి ఎప్పుడైనా సరే. అది ఫస్ట్ స్టెప్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి నాన్న? గివెన్ డిఈ ఏమవుతుంది? dy by dx ఈక్వల్స్ టు ఈ పవర్ 2x మైనస్ 3y ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3y కదా? ఓకే, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? సి dy by dx ఈక్వల్స్ టు ఈ పవర్ 2x డివైడెడ్ బై ఈ పవర్ 3y కదా? దీని విధంగా రాయచ్చు కదా, ఏ పవర్ m మైనస్ n అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ మైనస్ 3y ఎలా రాయించినా మళ్ళీ డినామినేటర్లో ఈ పవర్ 3y కింద రాయొచ్చు, రైట్? సో 1 బై ఈ పవర్ 3y కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది? ఆర్ ఎల్స్ కామన్ తీయకపోయినా రెండింటికి డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మన న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో ఈ పవర్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ 3y, డినామినేటర్స్ రెండింటికి ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. దిస్ ఈస్ dy బై dx. అర్థమైందా? సో ఇప్పుడు వేరియబుల్స్ని సపరేట్ చేసేయచ్చు, అవునా కదా? సో ఫ్రమ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ కాన్సెప్ట్, వేరియబుల్ సపరబుల్ మెథడ్ వీ కెన్ గెట్ సి ఈ పవర్ 3yని dy పక్కన తీసుకురండి. సో ఈ పవర్ 3y ఇది ఇటు వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది dy, dx ఇటు తీసుకొచ్చేయండి ఈ పవర్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx, అంతే కదా? ఇప్పుడు మనకి వేరియబుల్స్ సపరేట్ అయిపోయాయి. సపరేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ చేస్తాం. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఆర్ ఎల్స్ మనం దీనికన్నా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసే కన్నా దీన్ని తీసుకొచ్చామనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఈ పవర్ 3y dy మైనస్ ఈ పవర్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వల్స్ టు 0 కదా? ఇది కంప్లీట్గా ఇది తీసుకొచ్చినప్పుడు అక్కడ 0 ఉంటుంది కదా, రైట్? సో నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుందన్నా? ఐ విల్ బి గెటింగ్ ఇంటిగ్రల్ ఈ పవర్ 3y dy, అవునా, మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్స్ టు 0. ఏదైనా ఒకటే, మీరు ఇక్కడే ఉండి ఇంటిగ్రేషన్ చేసినా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్స్ అప్లై చేసేయచ్చు. నేను ఏం చేశానంటే మైనస్ చేశాను, యువర్ విష్. సో సి ఫ్రెండ్స్, ఈ పవర్ మైనస్ 3y కావాలంటే ఇంటిగ్రేషన్ అటు తీసుకెళ్ళండి, ఇటు 0 పోతుంది, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. మీరు ఎలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం, రైట్? అప్పుడు మీరు ఇంక ఈ స్టెప్ రాయాల్సిన అవసరం ఉండదు. ఇంటిగ్రేటింగ్ జస్ట్ అప్లై నౌ ఇంటిగ్రేటింగ్, దట్స్ ఆల్. అర్థమైందా? మీరు ఎలా అయినా చేయొచ్చు నాన్న. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ 3y dy కదా, ఈ పవర్ 3yకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 3y, మళ్ళీ 3yకి డెరివేటివ్ ఎంత? 3, అది డినామినేటర్లో వేస్తాం, అవునా? విత్ రెస్పెక్ట్ y చేస్తున్నాం కాబట్టి ఈక్వల్స్ టు ఇక్కడే ఇంటిగ్రేషన్ స్ప్లిట్ అవుతుంది కదా నాన్న, ఎస్ అవును? అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ 2x dx వస్తుంది ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ dx వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఒకేసారి చేద్దాం అన్నిటికీ. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అలాగే ఉంచండి, జస్ట్ స్ప్లిట్ చేద్దాం అకార్డింగ్ టు ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ పవర్ 3y డివైడెడ్ బై 3 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ 2x ఎంత? ఈ పవర్ 2x అలాగే ఉంటుంది, మళ్ళీ 2xకి డెరివేటివ్ ఎంత? 2, కాబట్టి డినామినేటర్లో 2 వస్తుంది, ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎంత? x³ 3. ఇదంతా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు, రైట్? ప్లస్ c, రైట్ ఫ్రెండ్స్? సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్ అన్న?
ఈ పవర్ 3y డివైడెడ్ బై 3, ఈ పవర్ 2x ఇటు వస్తే ఈ పవర్ 2x/2 ఇటు వస్తే మైనస్ ఈ పవర్ 2x/2, ఇది x³ 3 ఇటు వస్తే మైనస్ x³/3 ఈక్వల్స్ టు సి. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ పవర్ 3y/3 మైనస్ ఈ పవర్ 2x/2 మైనస్ x³ 3 ఈక్వల్స్ టు సి. దీనికి మనం ఎల్సిఎం కూడా చేయొచ్చు. రైట్, ఎల్సిఎం చేసామనుకోండి మనకేం వస్తుంది, 6తో మల్టిప్లై చేయొచ్చు కదా, 2 3 6 కదా. సో 6 చేసినప్పుడు 3 2 6 అవుతుంది, అంటే 2 ఇంటూ ఈ పవర్ 3y మైనస్ 2 3 6 కాబట్టి 3 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ 3 2 6 కాబట్టి 2x³ ఈజ్ ఈక్వల్ టు, డినామినేటర్లో మనం 6 ఉంది కాబట్టి ఎటువైపు వెళ్తే 6c అవుతుంది. అవునా కదా, 6తో మల్టిప్లై చేస్తున్నాను రెండు సైడ్స్. ఎప్పుడైతే ఇలా చేశానో నాకు ఫైనల్గా నేను రాసేటటువంటి ఈక్వేషన్ ఎంత, 2 ఇంటూ ఈ పవర్ 3y మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ 2x³ ఈజ్ ఈక్వల్ టు సి డాష్. మీ ఇష్టం, దీన్ని సి అనేది వదిలేసినా పర్వాలేదు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో కాన్స్టెంట్కి యాడ్ చేసినా, కాన్స్టెంట్కి మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా ఏదైనా సరే సి అనే ఉంచేస్తాడు, తప్పేం లేదు. బికాస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. కానీ నేనేం చేస్తున్నానంటే 6c రాశాను కాబట్టి ఇక్కడ సి డాష్, ఆ తేడా కనిపించడానికి నేను సి డాష్ అని పెట్టాను. అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఆన్సర్. సో 2 ఇంటూ ఈ పవర్, ఇక్కడ ఏమొస్తుంది, 2 ఇంటూ ఈ పవర్ 3y మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ 2x³ ఈక్వల్స్ టు సి డాష్. రైట్, అయితే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే, వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఉంది కదా, దీనిలో మైనస్ కామన్ తీసేస్తాడు. మైనస్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది నాన్న, 3 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 2 ఇంటూ x³ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6c వస్తుంది. ఈ మైనస్ 6cని కాన్స్టెంట్గా ఉంచుతారు, అంటే కాన్స్టెంట్కి మైనస్ వచ్చిన ఏ నెంబర్తో మల్టిప్లై అయినా డివైడ్ అయినా అది కాన్స్టెంట్ లానే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వాడు ఎలా ఇస్తాడంటే 3 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 2x³ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ 3y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సి. ఇలా కూడా ఇస్తాడు. ఏదైనా కరెక్టే, ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్, ఎనీథింగ్ ఈజ్ వ్యాలిడ్ హియర్. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at the next question. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ఇంటూ dy ప్లస్ 2y ఇంటూ dx ఈక్వల్స్ టు 2y² x dy అడుగుతున్నాడు. సి, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని యూజ్ చేయాలి. అయితే ఎట్లా, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ xy ఉంది, వాటి యొక్క కాంబినేషన్ ఉంది. అప్పుడు ఎట్లా చేయాలి అంటే, సి ఫస్ట్ గివెన్ అడిగిన క్వశ్చన్ రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ x ఇంటూ dy ప్లస్ 2y ఇంటూ dx ఈక్వల్స్ టు 2y² x dy. అవునా? రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే కాంబినేషన్ ఉంది కాబట్టి, xyలో కాంబినేషన్ ఉంది కాబట్టి డివైడ్ ఆన్ బోత్ సైడ్స్. దేంతో డివైడ్ చేయాలి, డివైడ్ xy ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్స్ కూడా xyతో డివైడ్ చేయండి, అప్పుడు మనకి ఈజీగా మ్యానిపులేట్ అవుతుంది. అంటే x dy ప్లస్ 2y dx హోల్ డివైడెడ్ బై xy ఈక్వల్స్ టు 2y² x dy డివైడెడ్ బై xy కదా. సో స్ప్లిట్ చేయండి నాన్న, అప్పుడు xx క్యాన్సిల్ అయిపోతుంది, 1/y dy మిగులుతుంది. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది, 2/x dx మిగులుతుంది. ఇక్కడ y ఒకటి పోతుంది, x కంప్లీట్గా పోతుంది. సో 2y dy మిగులుతుంది. ఎస్ ఓ నో, అంతే కదా. రైట్, ఇప్పుడు y దగ్గర y ఉంది, x దగ్గర x ఉంది, y దగ్గర y ఉంది. ఓకే ఫైన్. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, జస్ట్ మనకి దానికి సపరేట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఏ వేరియబుల్కి ఆ దగ్గర వేరియబుల్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేసేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రల్ 1/y dy ప్లస్ ఇంటిగ్రల్ 2/x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2y dy. అంతేనా? సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 1/y dy కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది కదా ఇంటిగ్రేషన్కి. ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ y dy. అవునా? సో ఇంటిగ్రల్ 1/y ఎంత, లాగ్ y. మీరు నేర్చుకునే ఉంటారు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, రైట్ ఆర్ నాట్. లాగ్ y ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఎంత, లాగ్ x, రైట్, ఈక్వల్స్ టు
2 ఇంటూ ఇంటిగ్రల్ y ఎంత y²/2 రైట్ ప్లస్ c అవునా కదా ఫైన్. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లస్ సి రాస్తున్నప్పుడు ఇక్కడ రెండు సైడ్స్ లాగ్స్, ఇక్కడ లాగ్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి కాన్స్టెంట్ని కూడా లాగ్లో అప్లై చేసుకోవాలి. ఇది మీరు నేర్చుకున్నారు మీరు ఇంటర్మీడియట్లో. ఇక్కడ మనకి లాగ్స్లో వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషన్స్ చేసిన తర్వాత కాన్స్టెంట్లో కూడా లాగ్ సి అని తీసుకోవాలి. అర్థమైందా? దట్ ఈస్ ద రూల్. అప్పుడు సో దట్ మనకి ఇంకా ఈక్వేషన్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లాగ్ వై ప్లస్ 2 log x ఎలా రాయొచ్చు, లాగ్ x² అని రాయొచ్చు కదా. ఈ 2నే ముందుకు వచ్చేస్తుంది లాగరిథమిక్ ప్రాపర్టీస్లో. 2 చక్కగా పవర్లోకి వెళ్ళింది. అర్థమైందా? ఈక్వల్స్ టు y² ప్లస్ లాగ్ సి. రైట్ ఫ్రెండ్స్? ఓకే, దీని ఇప్పుడు ఎలా రాయించిన లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి. సో లాగ్ x² ఇంటూ వై అని రాయొచ్చు, y ఇంటూ x² ఏదైనా ఒకటే, ఈక్వల్స్ టు y² ప్లస్ లాగ్ సి కదా. ఇప్పుడు ఈ లాగ్ సిని ఇటు తీసుకొచ్చాను అనుకోండి, నాకేమొస్తుందన్న లాగ్ ఆఫ్ x²y మైనస్ లాగ్ సి ఈక్వల్స్ టు y². అంతేనా? సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి, రైట్? సో లాగరిథమ్ ఆఫ్ x²y బై సి ఈక్వల్స్ టు y². రైట్ ఆర్ నాట్? ఫైన్. ఇప్పుడు లాగరిథమిక్ ఫంక్షన్ అటు వెళ్ళింది అనుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయిపోతుంది. రైట్ ఆర్ నాట్? సో ఎందుకంటే లాగ్ టు ద బేస్ ఈ ఉన్నట్టు, ఇవన్నీ ఏంటన్నా లాగ్ టు ద బేస్ ఈ అని అర్థం. కావాలంటే మీరు ప్రతి దానికి కూడా లాగ్ టు ద బేస్ ఈ, లాగ్ టు ద బేస్ ఈ అని అప్లై చేసుకోండి. రైట్? మీకు అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకేనా? రైట్? ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ y² అవుతుంది. అంటే x² y బై సి ఈక్వల్స్ టు లాగ్ అటు వెళ్ళినప్పుడు ఈ పవర్ y² అయిపోతుంది. తెలుసు కదా నాన్న? సో x² y ఏమవుతుందన్నా, సి అటు వెళ్ళిపోతే సి ఇంటూ ఈ పవర్ y². దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. సో సి ఇంటూ ఈ పవర్ y². x² ఇంటూ వై ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ y² ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. రైట్ ఫ్రెండ్స్? దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ వెల్. ప్లీజ్ నోట్ దిస్. ఇవి అన్నీ కూడా నాన్న మీరు ప్రీవియస్ క్లాస్ సెషన్స్లో అంటే మీ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు నేర్చుకున్నవే. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఈజ్ ద బేసిక్ మెథడ్ అనమాట. ఖచ్చితంగా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫర్దర్ టాపిక్స్ రావాలి అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ మీద మీకు ఐడియా ఉండాలి. ఇది మీరు ఫాస్ట్గా చేయగలగాలి. వన్స్ మీకు ఇది అర్థమైతేనే నెక్స్ట్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, రెడ్యూసిబుల్ టు తర్వాత ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్ ఇవన్నీ మీకు బాగా చేయగలుగుతారు. రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. వీడియో ఏదైనా ప్రాబ్లం మీకు అర్థం కానప్పుడు మళ్ళీ ముందుకు పెట్టుకుని వినండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి స్టెప్ని కూడా మీరు నోట్స్లో ప్రాక్టీస్ చేస్తూ వినండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో మా ఛానల్కి పోస్ట్ చేయండి. వీ విల్ టాక్ టు యూ ఇమీడియట్లీ. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye bye.